అందరు నమస్కారం. ఏమయ్యా కోడిగుడ్డు మినిస్టర్ ఎక్కడ పోతివి? కోడి గుడ్డు పెట్టిందంటివి, ఆ గుడ్డు హ్యాచ్ అవుతుందంటివి, ఆ గుడ్డు హ్యాచ్ అయిందిలే, ఆ కోడిని చూసిందిలే మేము. కనీసం 13 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పి వైజాగ్ సమ్మిట్ అంటివి, జేఏఎస్ ఇన్వెస్టర్స్ అంటివి, అది ఇది అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని హడావిడి చేసిన ఈ గుడివాడ అమ్మారు ఎక్కడున్నాడో అర్థం కాలే. గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పత్తాలడి మనిషి 13 లక్షల కోట్లు నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చింటే, నిజంగానే మీకు కోడి గుడ్డు పెట్టింటే, ఆ గుడ్డు హ్యాచ్ చేయడానికి రెడీగా ఉంటే ఆ ఎంఓఎంలు తీసుకొచ్చి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి చేతిలో పెట్టండి. ఎందుకంటే నిన్ననే ఐటీ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడు. ఖచ్చితంగా కార్యదీక్ష ఉన్న మనిషి, పెట్టుబడులు సాధించడంలో మాకు చేత వస్తుంది ఎట్లనో. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది పెట్టుబడిదారులకి. సో దయచేసి మీరు నిజంగానే 13 లక్షల కోట్లు పెట్టుబడులు సంపాదించుంటే ఆ జిఏఎస్ సమిట్ లో దాన్ని తీసుకొచ్చి ఎంఓఎంలు అలాగే ఆ కోడిగుడ్లు తీసుకొచ్చి మా యువ నాయకుడి చేతిలో పెడితే మేము కాల్లో కడుపులో పట్టుకొని ఆ పెట్టుబడిదారులని, ఆ ఇన్వెస్టర్లందరినీ రాష్ట్రానికి కనీసం 13 లక్షలు కాకపోయినా 1 లక్ష 2 లక్షల కోట్ల పెట్టుబడులు తను తీసుకొచ్చి ఆ కోడిగుడ్డుని కాస్త హ్యాచ్ చేయిస్తాం. ఆ కోడిగుడ్లోంచి పిల్ల బయటకు వస్తే అదే పెట్టుబడులు వస్తే మేము కనీసం నిరుద్యోగ యువతకి కొంత ఉద్యోగాలు కల్పించి రాష్ట్రాన్ని కొంచెం మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకుపోతాం. నిజంగానే మీకు కార్యదీక్ష ఉంటే, నిజంగానే ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే, నిజంగానే మీరు ఆ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఎంలు సైన్ చేసి ఉంటే దయచేసి ఆ పేపర్ తీసుకొచ్చి మా ఐటీ శాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ గారి చేతిలో పెట్టండి. లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పంపించండి, చీఫ్ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మేము దాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, అలాగే గతంలో ఎంఓఎంలు చేసిన పెట్టుబడిదారులని వాళ్ళని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించడానికి మేము ట్రై చేస్తాం. మీరు ఎలాగో ఆ పని చేయలే. లాస్ట్కు ఈరోజు ఏ ప్రెస్ వాళ్ళు పిలిచినా, ఏ మీడియా ఛానల్ పిలిచినా దగ్గర రాని పరిస్థితుల్లో మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాడు. ఇంకా మీ నాయకుడు అయితే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి పులిందల ఖాళీ చేసి బెంగళూరు పోయి. సో ఇప్పుడు బెంగళూరులో ఉంటాడో, నువ్వు ఆ వైజాగ్లో ఉన్నావో, లేకపోతే మీరు ఇద్దరు రాష్ట్రం ఖాళీ చేసి వేరే దేశానికి పోతానో అర్థం కాలే. కానీ మీరు ఎట్టుపోయినా కనీసం ఆ ఎంఓఎంలు, ఆ కోడిగుడ్డు తాలూకు పేపర్లో తీసుకొచ్చి మా నాయకుడికో లేకపోతే మా సీఎంఓ ఆఫీస్లో ఇస్తే మేము దాన్ని ఏదో ఒకటి చేసుకొని పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి రప్పించడానికి ట్రై చేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాం. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. దయచేసి ఆ ఒక్క చిన్న హెల్ప్ చేయవా గుడిగుడ్డు మినిస్టర్ గుడివాడ అమర్. థ్యాంక్ యూ.